డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుమార్ సిఎస్ లెక్చర్స్. ఈ వీడియోలో నేను టీఎస్సెట్ 2024 నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తున్నాను. సో ఇంపార్టెంట్ డేట్స్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో మనకు ఆల్రెడీ టీఎస్సెట్ 2024 నోటిఫికేషన్ అనేది మేలో రిలీజ్ అయింది. సో మే 14th నుంచి మనకు కమన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ మే 14th నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీ. సో వితౌట్ లేట్ ఫీ, సో ఇక్కడ మనకు ఆన్ ఆర్ బిఫోర్ 2/7/2024 అంటే మనకు జూలై 2 వరకు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది వితౌట్ లేట్ ఫీ. సో నెక్స్ట్ ఇంకా కొన్ని డేట్స్ మనకు సో 1500 విత్ ఏ లేట్ ఫీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ తోటి సో జూలై 8 వరకు, అదేవిధంగా విత్ లేట్ ఫీ 2000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ మనకు జూలై 16th వరకు, తర్వాత విత్ లేట్ ఫీ 3000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది మనకు జూలై 26th వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే, సో మ్యాక్సిమం స్టూడెంట్స్ మనకు వితౌట్ లేట్ ఫీ వరకు మనకు ఛాన్స్ ఉంది కాబట్టి, సో జూలై 2 వరకు ఛాన్స్ ఉంది కాబట్టి, సో అక్కడ ఆ డేట్ లోపు మనం అప్లై చేసుకుంటే మనకి ఫైన్ తోటి మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది 2 days, 28th and 29th జూలై. సో ఇక్కడ ఏమైనా మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఏమైనా మిస్టేక్స్ అయితే సో వాటిని రెక్టిఫై చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి 2 days అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి సో ఇవే డేట్స్ ఉండొచ్చు, లేదా కొంచెం మారుతూ మళ్ళీ వెబ్సైట్లో మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఎవరైతే అప్లై చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వెబ్సైట్ని సో అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. సో నెక్స్ట్ మనకు ఈ 2024 సెట్ సో గురించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో మనకు మ్యాక్సిమం 10 సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 10 సెంటర్స్ను మనము చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 10 సెంటర్స్లో సో వాళ్ళు మనకు అప్లికేషన్లో ఏమి ఇస్తారో దాన్ని బట్టి మనము చూజ్ చేసుకొని మీకు నియర్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని చూజ్ చేసుకుంటే బెటర్. సో ఇక్కడ నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ విల్ బీ ఎంటర్టైన్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఒకసారి మీరు సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మరి టీఎస్ సెట్ అప్లై చేయడానికి సో కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ, సో ఏమేమి కండిషన్స్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సో కండిషన్స్ ఎలిజిబిలిటీ మరి ఎవరెవరు రాయడానికి అర్హత ఉంది అంటే, ఇక్కడ జనరల్, అన్రిజర్వ్డ్ అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ద అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్ సో ఇన్ ఏ మాస్టర్ డిగ్రీ. సో వాళ్ళు ఏవైతే మాస్టర్ డిగ్రీ ఏ సబ్జెక్ట్లో అయితే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశారో సో దాంట్లో 55% మనకు జనరల్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ లేదా జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ పీజీలో 55% అనేది మనకు రావాలి. సో అదేవిధంగా సో బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ సో పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు 50% మార్క్స్ వస్తే సరిపోతుంది ఇన్ ద మాస్టర్ డిగ్రీ. సో ఇది ఒక కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే, ద క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ మాస్టర్ డిగ్రీ కోర్స్ ఆర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ for their qualifying master degree final year examinations so, and whose result is still awaited, or candidates who qualify the examinations have been delayed may also apply for this test. So however, such candidates will be admitted provisionally and shall be considered eligibility for assistant professor or lecturer after they have passed their master degree examination at least 55% of marks or 50% of marks in case of BC ST ST PWD క్యాండిడేట్స్. అంటే ఇక్కడ మనకు మాస్టర్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో సెకండ్ ఇయర్ అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత, టీఎస్సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు వితిన్ 2 years లోపల మనకు ఆ పీజీ కంప్లీట్ కావాలి. ఆ పీజీ కంప్లీట్తో పాటు మనకు ఏంటంటే 55% బీసీ ఎస్టీ ఎస్సీ జనరల్ వాళ్ళు అయితేనేమో 55% మార్క్స్ రావాలి. తర్వాత బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకేమో పీడబ్ల్యూటీ వాళ్ళకేమో 50% మార్క్స్ పీజీలో వస్తే వాళ్ళు ఆ సెట్కి ఎలిజిబుల్ అవుతారు. లేకుంటే
మళ్ళీ ఒకవేళ సెట్ క్వాలిఫై అయినా కూడా పీజీలో పర్సంటేజ్ తక్కువ ఉంటే సో అది డిస్క్వాలిఫై కావడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఈ విధంగా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ టు అప్లై ఫర్ ద టీఎస్ఎట్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఎలాంటి ఏజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏజ్ అనేది లేదు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్. సో జనరల్ వాళ్ళకి 2000 అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1500 అండ్ ఎస్సీ ఎస్టీ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ సో వీళ్ళకి 1000 రూపీస్గా ఫీజు అనేది మనకు ఉంది. సో నెక్స్ట్ సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ టెస్ట్. మరి టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే 2 పేపర్స్. ఓకే, ద టెస్ట్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ 2 పేపర్స్. సో బోత్ ద పేపర్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. సో అండ్ both the papers will consist of only objective type questions and will be held in 3 hours of duration in one session as under. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకు 50 క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ. సో 100 మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్. సో నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ 200 మార్క్స్. సో ఇక్కడ టోటల్ ఎగ్జామ్ మనకి 3 అవర్స్ ఉంటుంది. సో పేపర్ 1 అనేది మనకు సో ఇక్కడ మనకు జనరల్గా టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రహెన్షన్ ఈ విధంగా మనకు సో పేపర్ 1 అనేది ఉంటుంది. అదేవిధంగా సెకండ్ పేపర్ వచ్చేసి మీరు పీజీలో ఏదైతే స్పెషలైజేషన్ చేస్తారో సో ఆ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్లో మీరు అప్లై చేసుకున్న సబ్జెక్టులో ఈ 100 క్వశ్చన్స్కి సెకండ్ పేపర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పేపర్ 2 షెల్ కన్సిస్ట్ ఆఫ్ 100 objective type compulsory questions and each carrying 2 marks. Okay, right. So next procedure and criteria for declaration as a result. ఇది రిజల్ట్ అనేది ఇక్కడ ఎవరెవరికి ఏ పర్సంటేజ్ ఉందో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఆల్ టికెట్స్ కొన్ని డేట్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్ మీకు ఆల్ టికెట్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అప్పుడు చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఇక్కడ సబ్జెక్ట్ అండ్ సిలబస్ ఆఫ్ టెస్ట్. సో సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ సబ్జెక్ట్స్ కండక్ట్ చేస్తున్నారో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్ మనకు 29 సబ్జెక్ట్స్, 29 సబ్జెక్టులు మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి 29 సబ్జెక్ట్స్ మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. జియోగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్. సో ఈ విధంగా మనకు 29 సబ్జెక్ట్స్, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, లింగ్విస్టిక్. ఓకే, సో ఈ 29 సబ్జెక్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ 29 సబ్జెక్ట్స్ కూడా ఏ విధంగా అప్లై చేయాలో మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సబ్జెక్ట్ కోడ్ ఇవ్వడం జరిగింది, సబ్జెక్ట్ లిస్టెడ్ అండ్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అండ్ సబ్జెక్ట్స్ ఇంక్లూడెడ్ గ్రూపింగ్. సో ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ సబ్జెక్ట్ కోడ్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సో సబ్జెక్ట్ లిస్టెడ్ అండ్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జియోగ్రఫీ ఉందనుకోండి, జియోగ్రఫీ కోడ్ ఎంత ఇక్కడ 1 అండ్ ఈ పేపర్ అనేది మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది దేంట్లో వస్తుంది, ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జియోగ్రఫీ. నెక్స్ట్ కెమికల్ సైన్సెస్ వాళ్ళు సో ఇంగ్లీష్లోనే వస్తుంది క్వశ్చన్ పేపర్. అదేవిధంగా కెమికల్ సైన్స్ విచ్ ఇంక్లూడ్స్ అంటే ఈ కెమికల్ సైన్స్లో ఎవరు పీజీలో అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళైనా ఎలిజిబులే, ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు, నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు, ఫిజికల్ కెమిస్ట్రీ వాళ్ళు, ఈ విధంగా డిఫరెంట్ ఏరియా ఎవరైతే చేస్తున్నారో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏదైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నట్టు. నెక్స్ట్ కామర్స్ అనేది మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో ఎంకామ్ చేసిన వాళ్ళు, అదేవిధంగా మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కంట్రోల్, సిఏ అండ్ సిఎస్ అండ్ ఐసిడబ్ల్యూఏ చేసిన వాళ్ళు కూడా మనకు ఈ సెట్ ఎగ్జామ్ కామర్స్ సబ్జెక్ట్లో రాయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు రాయొచ్చు, ఎంఈ, ఎంటెక్, సిఎస్సి, ఐటీ వాళ్ళు బ్రాంచ్ వాళ్ళు రాయొచ్చు, ఎంఎస్సీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వాళ్ళు కూడా మనకు ఈ ఎగ్జామ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ అనే సబ్జెక్ట్లో టీఎస్ఎట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ ఉంటారన్నమాట. సో ఈ విధంగా మనకు సబ్జెక్ట్స్ చూసుకోవచ్చు మీరు. సో ఎర్త్ సైన్సెస్లో, అదేవిధంగా లైఫ్ సైన్సెస్, ఈ విధంగా 29 సబ్జెక్ట్స్ కూడా ఏవైతే మనం ఇప్పటికే చూసామో ఆ 29 సబ్జెక్ట్స్ ప్లస్ ఇక్కడ ఇంగ్లీష్ ఆర్ తెలుగు అవైలబుల్గా దేంట్లో కండక్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి సబ్ గ్రూప్స్ అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఓకే, సో
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో యూ కెన్ విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్. ఓకే, సో అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో మనం అఫీషియల్ వెబ్సైట్ చూసుకొని సో మీరు అప్లై చేసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే దాంట్లో చూడవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి తెలంగాణ సెట్ ఓఆర్జీ, తెలంగాణ సెట్ ఓఆర్జీ, www.telanganaset.org. సో ఈ వెబ్సైట్ని చూడండి. యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ అండ్ see the details. Okay, so thank you all of you, thank you all of you.